హలో అండి. మనలో చాలా మందికి ఎక్కువ మందికి వచ్చే డౌటు, ఇదివరకటి ఒక 10, 15 ఇయర్స్ బ్యాక్ పుచ్చుళ్ళు ఇంత ఎక్కువ కనిపించేవి కాదు మేడం. ఇంత ఇబ్బంది పడేవాళ్ళం కాదు. కానీ ఇప్పుడు పిల్లలందరికీ ఒక 10, 15 ఇయర్స్ ఇంకా ఎక్కువ 2, 3 ఇయర్స్ పిల్లలకు కూడా పుచ్చుళ్ళు, పళ్ళు బాగా పెయిన్ రావటం అనేది కామన్‌గా అయిపోయింది. ఇలా ఎందుకు జరుగుతుంది? ఇలా పుచ్చుడు జరగటానికి కారణాలు ఏంటంటే అండి, యూజువల్లీ మనకి 10, 15 ఇయర్స్ బ్యాక్ స్నాక్ ఐటెమ్ ఎక్కువ దొరికేవి కాదు. ఇప్పుడు స్నాక్స్ అంటే స్టిక్కీ ఫుడ్స్, చిప్స్ లో రకాలు కానీ, కూల్ డ్రింక్స్ కానీ ఎక్కువ వెరైటీస్ దొరుకుతున్నాయి. ఈ వెరైటీస్ ఎక్కువ దొరకడం వల్ల పిల్లలు స్నాక్స్ అనగానే ఏదో ఒక కేకో, పేస్ట్రీయో, గమ్సో ఏయో ఒకటి తింటూ ఉన్నారు. ఇవి తిన్న తర్వాత యూజువల్లీ పేరెంట్స్ కూడా బిజీగా ఉండటం వల్ల వాళ్ళు ఫోర్స్ చేయలేకపోతున్నారు, క్లీన్ చేసుకోండి తిన్న తర్వాత అని. సో పిల్లలు ఆడుకుంటూ తినేస్తున్నారు. తినేసిన తర్వాత అలా క్లీన్ చేసుకోకుండా ఎక్కువసేపు ఉండిపోతున్నారు. ఇలా ఉండిపోవటం వల్ల పిల్లల పళ్ళు అనేది పుచ్చిపోతున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు వచ్చే డ్రింక్స్ అన్నిట్లో షుగర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి. షుగర్ కంటెంట్ వల్ల పిల్లల పళ్ళు చాలా సేపు అలా తాగేసిన తర్వాత ఉండటం వల్ల పుచ్చుళ్ళు బాగా ఎక్కువ వచ్చేస్తున్నాయి. సో నెక్స్ట్ టైం మీ పిల్లలు ఎవరైనా ఇవి తింటూ ఉంటే నోరు వాష్ చేసుకోమని చెప్పండి. ఇలాంటివి రాకుండా ఉండటానికి పోలిసెట్ డెంటల్ కేర్ ని విజిట్ చేయండి.